తెలంగాణలో జీఎన్ఎం. అసలు ఈ జీఎన్ఎం అంటే ఏంది? ఈ జీఎన్ఎం జేయడానికి ఎవరు ఎలిజిబుల్? సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటది? ఒకసారి ఈ జీఎన్ఎం కోర్స్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ అనేవి ఎట్లా ఉంటాయి? అని చెప్పి ఈ వీడియో లోపల జీఎన్ఎం రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్‌ని మాట్లాడుకుంటాం. సో, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తది కావచ్చు అని చెప్పి కూడా ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతది. అండ్ మీరు కొత్తగా వస్తే మన ఛానల్‌కి పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మనం 2024 లోపల జీఎన్ఎంకి రిలేటెడ్ వీడియోస్ చేసుకున్నాం. అండ్ 2025 లోపల జీఎన్ఎం రిలేటెడ్ వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ 26లో కూడా మనమైతే జీఎన్ఎం రిలేటెడ్ వీడియోస్ అయితే చేసుకుంటాం అన్నట్టు. కాబట్టి మీకు ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మన ఛానల్ నుండి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఓకేనా? సో, మన ఛానల్ నుండి అప్డేట్ అయితే పక్కాగా వస్తది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి మన ఛానల్‌ని. కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అనేది టైమ్ టు టైమ్ అందుతది. ఓకేనా? సో, మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు జీఎన్ఎం. అసలు జీఎన్ఎం అనేది ఏంది? అసలు ఈ జీఎన్ఎం అంటే ఏంటిది అనే విషయానికొస్తే జీఎన్ఎం ఈస్ నథింగ్ బట్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వరీ అంటాం. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వరీ అంటాం. ఇదొక 3 సంవత్సరాల డిప్లొమా కోర్స్. 3 ఇయర్స్. ఇది డిగ్రీ కాదు డిప్లొమా. ఓకేనా? ఇది డిగ్రీ కాదు డిప్లొమా. అంటే 10+2 లాగానే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏందంటే 10+2 తర్వాత డిప్లొమా అన్నట్టు. ఓకేనా? ఇది మెడికల్ లోపల డిప్లొమా. సో, ఇది బీఎస్సీ కాదు. 4 సంవత్సరాల కోర్స్ కాదు. ఇది 3 సంవత్సరాల కోర్స్ మాత్రమే. అండ్ కొన్ని ప్లేసెస్ లోపల మనకు ఒక 6 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నట్టు. 3.5 ఇయర్స్ అనుకోర్రి. ఓకేనా? జీఎన్ఎం అనేది 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. ఇదొక డిప్లొమా కోర్స్. ఇది బీఎస్సీ కోర్స్ కాదు. ఓకేనా? 3 సంవత్సరాల డ్యూరేషన్ మాత్రమే ఉంటది. అండ్ ఈ జీఎన్ఎం జనరల్ నర్సింగ్ మిడ్‌వరీ చేయాలంటే క్వాలిఫికేషన్ ఏం కావాలి అనే విషయానికొస్తే ఇంటర్ ఉంటదా? ఓకేనా? ఇంటర్మీడియేట్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటది. ఏ గ్రూప్ అయినా చేయొచ్చు. ఓకేనా? సో, బైపీసీ వాళ్ళనే కాదు. ఎంపీసీ వాళ్ళు, సీఈసీ వాళ్ళు, ఓకేనా? బైపీసీ వాళ్ళు ఎవ్వరైనా కూడా చేయొచ్చు. ఇంటర్మీడియేట్ లోపల మంచి మార్క్స్ ఉంటే ఆ మార్క్స్‌ని బేస్ చేసుకొని మనకు సెలక్షన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, జీఎన్ఎం అనేది 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు. అండ్ ఈ జీఎన్ఎం తెలంగాణ లోపల చేయాలంటే ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ 2025 లోపల సెలక్షన్ చేసిర్రు. 24లో చేసిర్రు. అండ్ అట్లనే మనకు 26లో కూడా మోస్ట్‌లీ అట్లనే ఉంటది. ఓకేనా? ఏమన్నా తర్వాత చేంజెస్ చేసినా కూడా నేను చెప్తా. కాబట్టి ఏందంటే మోస్ట్‌లీ ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డే సెలక్షన్ ఉంటదన్నట్టు. మన తెలంగాణ లోపల జీఎన్ఎం చేద్దాం అనుకున్నోళ్ళకి గౌట్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఓకేనా? గవర్నమెంట్ కాలేజ్‌లు ఉన్నాయి తెలంగాణ లోపల. ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ మనకి 6 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి తెలంగాణ లోపల జీఎన్ఎం చేయడానికి. అండ్ ప్రైవేట్ కాలేజ్ చాలా ఉన్నాయి అన్నట్టు. ఒక డిస్ట్రిక్ట్ లోపల ఎంత కాదనుకున్నా 4 కాలేజీలు ఈజీగా ఉంటాయి. ప్రతి డిస్ట్రిక్ట్ లోపల. అన్ని కాలేజీలు ఉన్నాయి అన్నట్టు మన తెలంగాణ లోపల. సో, ఈ 6 గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గవర్నమెంట్ కాలేజీలలో మెరిట్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటది. ఓకేనా? మనకు ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటది. అండ్ ఒక ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది కదా అంటే ఒక 50% ఆఫ్ ద మార్క్స్ ఉండాలి. వాళ్ళు 40 అని చెప్పి మెన్షన్ చేసిర్రు గానీ 50% ఆఫ్ ద మార్క్స్ ఉండాలన్నట్టు. మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి, మీకు సీట్ రావడానికి. అంటే మీకు ఎట్లా చెప్పాలి కదా అంటే సపోజ్ మనకు 1000 మార్కులు ఉన్నాయనుకో. 1000 మార్క్స్‌కి మనకెంత కాదన్నా 500 ఆర్ అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు మాత్రమే మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకేనా? సో, నీకు 500 ఆర్ అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు జనరల్ నర్సింగ్ మిడ్‌వరీ జీఎన్ఎం 3 ఇయర్స్ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ అయితావు. ఇంగ్లీష్ లోపల 40% ఆఫ్ ద మార్క్స్ రావాలి అని చెప్పి అన్నట్టు. కానీ 50% ఆఫ్ ద మార్క్స్ అనేది మీరు పెట్టుకోవాలి 50%. ఓకేనా? మీరు ఈ కోర్స్ చేయడానికి 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాల్సి ఉంటదన్నట్టు. 18 ఇయర్స్. అండ్ వెన్ కమ్స్ టు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మోస్ట్‌లీ ఉండదు మనకు ఈ నర్సింగ్ దాని లోపల. కానీ పెట్టుకోరి నార్మల్‌గా 35 ఇయర్స్ అని చెప్పి అప్పర్ ఏజ్ లిమిట్ పెట్టుకోరి. అండ్ మనకి 18 ఇయర్స్ అనేది మినిమమ్ ఏజ్ ఉండాలి. అండ్ 35 ఇయర్స్ అనేది మాక్సిమం. ఓకేనా? అప్పటి వరకు. కానీ ఏందంటే మనకు నర్సింగ్‌లా ఒక లైక్ జీవో ఉంటదన్నట్టు. దాని ప్రకారం మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది మనకు పెద్ద క్రైటీరియా కాదు. ఎంత ఏజ్ ఉన్నోళ్ళు అయినా కూడా చేసుకోవచ్చు అని చెప్పి అంటారన్నట్టు. ఓకేనా? కానీ 35 ఇయర్స్ అనేది పెట్టుకోరు మీరు.
అండ్ మనకి ఏంటిది అంటే డిఎంఈ అని చెప్పి ఒక బోర్డ్ ఉంటుంది, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి, ఓకేనా, డిఎంఈ అని చెప్పి. ఈ బోర్డులో మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది జిఎన్ఎం, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ఫరీకి సంబంధించి. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎవ్రీథింగ్ ఈస్ ఆఫ్లైన్. అంటే ఆఫ్లైన్ ఏది ఉంటుంది కదా అంటే మీకు అప్లికేషన్ ఒకటి మాత్రమే ఆన్లైన్ లోపల ఉంటుంది. అప్లికేషన్ ఉంటుందా, ఈ అప్లికేషన్ ఒక్కటి మాత్రమే ఆన్లైన్ లోపల ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఎందుకు పెట్టారు అని చెప్పి నాకు కూడా తెలియదు, ఓకేనా. ఇది కూడా ఆఫ్లైన్లో పెడితే మస్తుండు. అప్లికేషన్ ఒక్కటి మాత్రమే ఆన్లైన్లో ఉంటుంది అన్నట్టు. దీనికి ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే డీడీ ఉంటుంది, ఓకేనా. అప్లికేషన్కి అరౌండ్ 300 ఆర్ 350 అనేది డీడీ ఉంటుంది అన్నట్టు. ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు కానీ 300 350 డీడీ ఉంటుంది. ఈ 300 350 అనేది మనం బ్యాంకుకి పోయి చలాన్ కట్టాలి. ఆ చలాన్ నెంబర్ని తీసుకొచ్చి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం అప్లికేషన్ చేసుకుంటాం అన్నట్టు, ఓకేనా. సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ఉంటుందా, ఈ అప్లికేషన్ ఫామ్ని తీసుకుపోయి మనకి ఏ కాలేజ్ లోపల కావాలనుకుంటున్నామో సీటు ఆ కాలేజ్లో సబ్మిట్ చేయాలి. లేదు అంటే మనకు ఆఫీసెస్ ఉంటాయి అన్నట్టు, ఓకేనా. సో మన డిస్టిక్ లోపల ఏంటంటే ఒక ఆఫీస్ ఉంటుంది అన్నట్టు, ఆ ఆఫీస్లో పోయి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. కానీ వాళ్ళు ఏంటంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ లోపల ఆఫీసర్స్ తీసుకుంటూ కొన్ని డిస్ట్రిక్ట్స్ లోపల ఆఫీసర్స్ తీసుకోరు అన్నట్టు. సో మాకేం తెలియదు అంటారు అన్నట్టు. సో అట్లాంటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, సో మీ ఓల్డ్ డిస్టిక్ లోపల ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఉందో, లేకపోతే మనకు ఒక 6 గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి అన్నట్టు మన తెలంగాణ లోపల. సో ఉస్మానియా అని చెప్పి, గాంధీ అని చెప్పి, కరీంనగర్ అని చెప్పి, అండ్ దాంతో పాటుగా మనకి వరంగల్ ఎంజిఎం అని చెప్పి ఈ కాలేజీలు ఉంటాయి. ఈ కాలేజీలలో పోయి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఆ ఫామ్స్ని. సో తర్వాత మన మెరిట్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. సో ఇట్లా ఉంటుంది. ఇక ప్రైవేట్ విషయానికి వస్తే ప్రైవేట్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. లేదంటే మనం డైరెక్ట్ ప్రైవేట్లో పోయి అడ్మిషన్ అయినా తీసుకోవచ్చు. గవర్నమెంట్ సీట్ ఇస్తారు కొన్ని కాలేజీల్లో, ఓకేనా. మనం ఎంత ఎర్లీగా పోతే అంత మంచిగా ఉంటుంది అన్నట్టు. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే కొంచెం ఏంటంటే ఇది డిఫికల్టీ ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు, ఓకేనా. కొంచెం ఆగమాగా ఉంటుంది. ఈ చెల్లాన్ తీసుడు, అప్లై చేసుడు, ఇదంతా టాస్క్. కాబట్టి ఏంది కదా అంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరు, ఓకేనా. అనాలిసిస్ ట్యూటర్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే జిఎన్ఎం చేద్దాం అనుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా మన ఛానల్ అనేది హెల్ప్ అవుతుంది. మీకు నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి చెప్తా నేను, అండ్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి చెప్తా, ఈ చలాన్లు ఎట్లా కట్టాలని చెప్పి చెప్తా, ఓకేనా. ఆ ఫామ్లు ఎట్లా సబ్మిట్ చేయాలని చెప్పి చెప్తా. ప్రతిదీ నేను మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్తా. సో మీరు ఒకటే చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి, అండ్ నన్ను ఒకరిని గుర్తుపెట్టుకోరి. ఏదైనా నాకు మీ సైడ్ నుండి హెల్ప్ కావాలంటే నేను మిమ్మల్ని అడుగుతా. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లోపల ఒక్కొక్కలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్, ఓకేనా. హైదరాబాద్లో ఒకలా ఉంటుంది, అండ్ కరీంనగర్లో ఒకలాగా ఉంటుంది, వరంగల్ ఒకలాగా ఉంటుంది, నిజామాబాద్లో ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క కాడ ఒకలాగా ఉంటుంది అన్నట్టు. సో నేను అది ఎట్లా ఉంటుంది అని చెప్పి నీకు చెప్తా. కాబట్టి ఏంటంటే మీరు నాకు అవైలబుల్ ఉండరు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి, అప్డేట్స్ ఫాలో కారి. ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టుర్రి. నాకేమన్నా కావాలన్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లోపల స్టోరీ పెడితే దానికి రిప్లై ఇయ్యి, ఓకేనా. సో అట్లా. అండ్ అప్లికేషన్ విషయానికి వస్తే మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది, ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, ఆఫ్లైన్ సబ్మిషన్ ఉంటుంది, అండ్ ఆ ఫేస్ ఎప్పుడు సెలెక్ట్ అయింది, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, అవన్నీ కూడా ఆఫ్లైన్లోనే ఉంటాయి అన్నట్టు, ఓకేనా. అండ్ ఈ జిఎన్ఎం విషయానికి వస్తే ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్, లేకపోతే ఒకేషన్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలెక్షన్ ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. అండ్ దాంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంది కదా అంటే మనం జిఎన్ఎం చేసిన తర్వాత పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అని చెప్పి మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఓకేనా. హయ్యర్ ఎడ్యుకేషన్ లోపల మనకు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు, పీబీబీఎస్సీ అంటాం, ఓకేనా. పీబీబీఎన్ అంటాం అన్నట్టు, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అంటాం. హయ్యర్ స్టడీస్ ఇది. మీరు 3 సంవత్సరాల జిఎన్ఎం చేసిన తర్వాత, జిఎన్ఎం 3 ఇయర్స్ చేసిన తర్వాత పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేస్తే మీకు క్వాలిఫికేషన్ అనేది బీఎస్సీ నర్సింగ్కి ఈక్వల్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. అంటే మీరు లైక్ ఒక గ్రాడ్యుయేట్ లాగా, ఓకేనా. సో మీరు జిఎన్ఎం తర్వాత కూడా గవర్నమెంట్ జాబ్లకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జిఎన్ఎం అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ జిఎన్ఎం తోటి మీరు గవర్నమెంట్ జాబ్లకు అప్లికేషన్ చేసుకున్నారు అంటే మీరు ఎగ్జామ్ రాయడానికి కావచ్చు, ఆ ఎగ్జామ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి కావచ్చు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. జిఎన్ఎం అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు గవర్నమెంట్ జాబ్లకి అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ బీఎస్సీ నర్సింగ్ విషయానికి వస్తే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు డైరెక్ట్ రాయొచ్చు, ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఎట్లా కదా అంటే గవర్నమెంట్ జాబ్లో ఏమైనా పడితే నోటిఫికేషన్ అప్లికేషన్ వేసుకోవచ్చు వాళ్ళు డైరెక్ట్. కానీ జిఎన్ఎం వల్ల 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో మీరు జిఎన్ఎం చేసి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసారు అంటే మీ
క్వాలిఫికేషన్ అనేది బీఎస్సీ నర్సింగ్‌కి ఈక్వల్ అయితదన్నట్టు. ఓకేనా? సో, మీరు తర్వాత ఎంఎస్సీ ఇలాంటివి కూడా హైయర్ స్టడీస్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ జాబ్స్ విషయానికొస్తే మీరు గవర్నమెంట్ జాబ్‌లకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు జీఎన్ఎం తర్వాత. ఓకేనా? సో, 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే మీరు గవర్నమెంట్ జాబ్‌లకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్ సెక్టార్ లోపల జీఎన్ఎం వాళ్ళకి మస్తు జాబ్స్ ఉంటాయి బ్రో. సో, మీరు ఐసీయూ లోపల స్టాఫ్ నర్స్‌లాగా చేసుకోవచ్చు. ఓటీస్ లోపల చేసుకోవచ్చు. ఓపీస్ లోపల చేసుకోవచ్చు. గైనకాలజీ డిపార్ట్మెంట్స్ లోపల చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఎక్కడైనా కూడా మనకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నట్టు. మెడికల్ ఫీల్డ్ ఎక్కడైతే ఉంటదో ప్రతి చోట మనం ప్రైవేట్ లోపల జాబ్ అయితే చేసుకోవచ్చు. స్టార్టింగ్ సాలరీ అనేది అరౌండ్ ఒక 10,000 నుండి 12,000 మధ్యల, లేకపోతే 10,000 నుండి 15,000 మధ్యలో మన సాలరీ అనేది ఉంటదన్నట్టు. డిపెండింగ్ అపాన్ ఎక్స్‌పీరియన్స్. సో, తర్వాత చేసిన కొద్దీ 25,000 దాకా కూడా మనకు ఇంక్రిమెంట్లు అయ్యడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? లేదు బ్రో నేను గవర్నమెంట్ సైడ్ పోతా అనుకుంటే మాత్రం గవర్నమెంట్ లోపల స్టార్టింగ్ సాలరీ అరౌండ్ మనకు 40,000 నుండి స్టార్ట్ అయితదన్నట్టు. ఓకేనా? 35,000, 40,000 నుండి స్టార్ట్ అయిపోతాయి. కాంట్రాక్ట్ బేసిస్‌లో పోయేటోళ్ళకు 30, 35 దగ్గర నుండి స్టార్ట్ అయితది. పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి కదా! వాళ్ళకి అరౌండ్ 35, 40 దగ్గర మనకు సాలరీస్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది తెలంగాణ జీఎన్ఎం జనరల్ నర్సింగ్ మిడ్‌ఫైర్‌కి సంబంధించి. తర్వాత ఏదైనా అప్డేట్ వస్తే నేను వీడియో చేస్తా మన ఛానల్ లోపల. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.